ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం మెన్‌స్ట్రువల్ పెయిన్ ఎవళ్ళైతే అమ్మాయిలు ఈ నెలవారీ అంటే నెల నెల వచ్చే మెన్‌స్ట్రువల్ పెయిన్ ఏదైతే ఉందో దానికి ఒక చక్కని పరిష్కారం మంచి చెట్టు ఇది. ఇదండి. దీనిని నల్ల వేప అంటారు. లేతే తురక వేప అంటారు. ఓకేనండి. దీని కాడ నల్లగా ఉంటుంది చూడండి ఇగో. ఈ నల్లగా ఉండి నున్నగా ఉంటుందన్నమాట ఇలాగ. దీని పువ్వు, ఆకు, చిగురు, కాయి అన్నీ కూడా వైద్యానికి పనిచేస్తాయండి. ఈ ఆకు చక్కగా లేతగా ఉన్నవి తీసుకుని చీడ ఏమీ లేకుండా ఉన్నాయి ఈ ఆకులను తీసుకోవాలండి. ఈ ఆకులు ఒక తులం ఇగోనండి. ఇక్కడి నుంచి ఇలా దూసుకుంటే ఈ ఆకులు వస్తాయి, కనబడుతున్నాయి కదా. ఈ ఆకులు ఒక తులం, నేలవేము ఒక తులం, మిరియాలు ఒక తులం అండి. ఈ మూడు తులాలు తీసుకుని ఈ ఆకు పసరతోటే నూరాలి మెత్తగా. ఇదే ఆకు ఎక్స్ట్రా తీసుకుని బాగా నలిపి రుబ్బి గుడ్డలో వేసి పిండితే ఆకు రసం వస్తుంది కదా. ఆ ఆకు రసాన్ని కలవంలో వేసి కానీ దేంట్లో వేసి కానీ ఆ 3 రకాలు కలిపి నూరి కుంకుడు గింజ అంత మాత్ర కట్టాలి. అంటే ఈ సైజు మాత్రలు కట్టి ఉదయం 1, 2 సాయంత్రం 1, 2 వేసుకోవాలి. మెన్‌స్ట్రువల్ సైకిల్ వచ్చిన 3 రోజులు సరిపోతుందండి. మజ్జిగ అన్నం కానీ గంజి పూర్తిగా ఉడకకుండానే కొంచెం గంజి వార్చకుండా అలాగే తీసినాయి అనమాట ఉడుకుతూ ఉండగా. ఆ ఉడికి నీళ్ళు అన్నం కానీ ఉప్పు కూడా లేకుండా తినాలి 3 రోజులు. పచ్యం చాలా కష్టం. కానీ మీరు ఇలాగా 3 మెన్‌స్ట్రువల్ సైకిల్స్ కనుక తింటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. ఇది తురక వేపండి. ఎంతోమంది పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 60% అమ్మాయిల్లో ఈ కడుపు నొప్పి అనేది ఉంటుంది. ముట్టుకుట్టు అంటాం మేము ఆయుర్వేదంలో. ఈ మెన్‌స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పుడు నొప్పి అనేది విపరీతమైన పెయిన్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు అమ్మాయిలు. దానికి ఒక అద్భుతమైన పరిష్కారం ఈ తురక వేప అనమాట. దీని పసర కూడా ఒక తులం పసరలో 4 మిరియాలు నూరుకుని వేసుకుని కూడా తాగొచ్చు. కానీ తాగలేరు. చాలా దారుణమైన చేదు ఉందండి ఇది. అందుకు మాత్ర కట్టుకుని బఠానీ సైజు మాత్రలు కట్టుకుని ఒక 5, 6 మాత్రలు ఉదయం, 5, 6 మాత్రలు సాయంత్రం వేసుకోవాలండి. మళ్ళీ కుంకుడు గింజ అంతన్నా కూడా దాన్ని 4 ముక్కలు చేసుకుని మింగాలి. దాని బదులు బఠానీ లెక్క కట్టుకున్నారనుకోండి, బఠానీ సైజులో ఒక 5, 6 మాత్రలు ఉదయం, 5, 6 మాత్రలు సాయంత్రం. తిన్న తర్వాత చప్పిడి పచ్చం చేయాలి 3 రోజులు తప్పనిసరిగా. ఉప్పు లేకుండా మజ్జిగ అన్నం కానీ ఉడుకు నీళ్ళు గంజి నీళ్ళు అన్నం కానీ తింటే 2 నుంచి 3 మెన్‌స్ట్రువల్ సైకిల్స్లో మళ్ళీ జీవితంలో మీకు ఈ మెన్‌స్ట్రువల్ పెయిన్ అనేది రాదండి. అంత మిరాకిల్ మెడిసిను ఈ తురక వేప చెట్టు. అదొక్కటే కాదండి, దీని యొక్క ఫ్లవర్స్ ఇగో ఇప్పుడు కొద్దిగా వస్తున్నాయి అక్కడక్కడ ఫ్లవరింగు. ఇగో పువ్వులు చూడండి, ఇయ్యండి. ఓకే, ఇది తురక వేప పువ్వులు. ఈ పువ్వులు బాగా ఎక్కువ పూస్తాయి ఉండే కొలది. ఈ పువ్వుల్ని తీసుకుని తల మీద పలచగా పరిచి మనం ఒక క్లాత్ కనుక కట్టుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది. ఎంత చక్కని పరిష్కారమో చూడండి. చాలా విచిత్రంగా ఉంది కదా. మైగ్రేను ఒక ఫ్లవర్ కట్టుకుంటే తగ్గిపోవడం అని. అలా అని 100% అందరికీ తగ్గిపోతుందని కాదండి, చాలామందికి తగ్గిపోతుంది ఈ ఫ్లవర్ వల్ల. ఈ పువ్వులే కొన్నాళ్ళ తర్వాత మన వేపకాయల్లాగే అవుతాయండి కాయలు. ఈ గింజల నుంచి వచ్చిన నూనె మీకు చాలా చర్మవ్యాధుల మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట అది రాసుకుంటే. అదేవిధంగా పూర్వం ఏం చేసేవారంటే ఈ కలరా ఒకటి లేకపోతే మన ఇంకా కొన్ని అంటువ్యాధులు, అంటే ఒక విషవాయువు అంటారు దాన్ని, విషపు గాలి అని. ఆ గాలి అలా వెళ్తూ ఉంటే ఎన్ని ఊళ్ళు వెళ్తే అన్ని ఊళ్ళో మనుషులు చచ్చిపోయేవారు. ప్లేగు, కలరా. ప్లేగ్ అనేవారు ఈ 2 రకాలు వస్తే పూర్వం. అవి వచ్చినప్పుడు ఏం చేసేవారంటే దీని గింజల్ని దండల కింద గుచ్చి అన్ని గుమ్మాలకి కట్టేవారండి. ఇదేం చేస్తుందంటే వైరస్ నా ఇంట్లోకి రానివ్వదు. అదేవిధంగా అదే గింజల దండ మనం మెడలో కనుక వేసుకుంటే మనం ఆ వైరస్ గాలి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ గాలి వల్ల మనకి ఈ కలరా అనేది కానీ లేకపోతే ప్లేగు వ్యాధి కానీ రాకుండా మనిషి సేవ్ అవడానికి. సపోజ్ అదే టైపు ఈ మధ్యకాలంలో మనకు తెలిసి ఉన్నది ఏంటండి, కరోనా కూడా అలాగే వచ్చింది కదా, విషపు గాలి కింద. ఆ గాలికే వచ్చేసి చాలామంది చనిపోయారు కదా. అటువంటప్పుడు
దీని యొక్క గింజల దండ కానీ ఇంట్లో అన్ని గుమ్మాలకే కట్టుకుని తీసుకుని గుమ్మం చుట్టూరు ఉండేలాగా 2 పక్కల పైన కూడా మనం కూడా ఇంట్లో కూడా మెడలో వేసుకుని పడుకుంటే అసలు అంటువ్యాధి అనేది, విషవాయువు అనేది, విషపు గాలి అనేది చుట్టుపక్కలకి రాదండి. అర్థమైంది కదా. డెఫినెట్గా మనం దాని నుంచి సేవ్ అవడానికి ఆస్కారం ఉంది. అంత అద్భుతమైంది ఈ తురక వేప చెట్టు. దీని వుడ్ కూడా చాలా గట్టిగా ఉంటుందండి. దాన్ని మనం ఫర్నిచర్కి కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా దీని ఆకు, దీని గింజ, దీని పువ్వు అన్నీ కూడా మనకి చక్కని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఇందులోనే ఈ తురక వేపలోని ఇంకొక రకం ఉంటుందని చెప్పారు నాకు. నిజమవుతుందో నాకు తెలియదు. అది దీనికన్నా చాలా నల్లగా ఉంటుందంట. ఆ చెట్టు కింద కనుక మనం ఒక క్యారేజీ, అన్నం క్యారేజీ బాక్స్ పట్టుకెళ్తాం కదా, అది పెట్టుకుని దాని చెట్టు కింద ఒక అరగంట కూర్చుంటే అన్నం కూడా రంగు మారిపోతుందంట. మన గొంతుకులో చేదుగా అనిపిస్తుందంట ఆ చెట్టు కింద కూర్చుంటే. అంత కఠోరమైన చేదు ఉంటుందంటండి ఆ చెట్టుకి. ఆ చెట్టు కింద కూర్చుంటే కనుక లంగ్స్ డిసీజులు, చర్మవ్యాధులు కూడా తగ్గిపోతాయని శాస్త్రంలో ఉంది. కానీ ఆ చెట్టుని నేను ఎప్పుడు చూడలేదు. ఒక యునానీ డాక్టర్ కూడా నేను చూశానండి, మహారాష్ట్రలో ఎక్కడో చూశానని చెప్పాడు ఆయన. అంత అద్భుతమైన మూలిక ఈ తురక వేప చెట్టు. ఓకేనండి, నమస్కారం.